మొదటగా మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటారు? మనకు విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి అశ్విని నక్షత్రము మరియు భరణి నక్షత్రము కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు మేషరాశికి చెందినటువంటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ముందుగా మనం ఏ రాశి తీసుకున్నా కూడా రాజ్యపూజ్యము, ఆదాయము, ఖర్చు అని ఉంటాయి. మేషరాశి వారికి ద్వాదశ రాశుల్లో మొదటి రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము రాజ్యపూజ్యము 5, అవమానము 7. అంటే కొద్దిగా మాట పట్టింపులు, కలహాలు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. 5గురు వీళ్ళ యొక్క మాట వింటే 7గురు వీళ్లకు విరుద్ధంగా చెప్పే అవకాశం ఉంది కనుక చూసుకొని ఉండాలి. అలాగే ఖర్చులు కూడా అధికం ఉన్నాయి. 2 ఆదాయము, 14 ఖర్చు. మరి ఈ ఖర్చు ఆదాయం అనేటువంటిది 2 రాబడిలోనే కాదు, ఇది శుభ కార్యక్రమాలకు కూడా కావచ్చు. ఒక పెళ్లి చేయడంలో, గృహ నిర్మాణంలో అది శుభమైనటువంటి ఖర్చు కూడా పెట్టుకోవచ్చు. కనుక ఏదైనా ఏ రంగంలో ఉన్నా కూడా కాస్త చూస్తూ ఈ యొక్క ఏలినాడు శనివారు ప్రారంభం చేసుకోవాలి. అలాగే వీరి సంవత్సర గోచారం తీసుకుంటే మనకు గురువు 3వ స్థానంలో మే 14 నుండి, తర్వాత శని 7.5 శని ప్రారంభం కాబోతుంది. ఏలినాడు శని అంటాము. ఆ శని ప్రభావం చేత కాస్త ఆందోళన, చేసే పనుల్లో ఒత్తిడి, తీవ్రత ఉంటుంది. అయినప్పటికీ కూడా అధైర్యపడకుండా వీరు ఆ భగవతానుగ్రహాన్ని పొందడానికని శనిత్రయోదశి రోజు కానీ ఇత్యాది దేవతలు జపహోమాలు జరుపుకున్నప్పుడు వీరికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. రాహు 12వ ఇంట, కేతు 7వ ఇంట మధ్యమంగా ఉన్నారు. మొత్తం గ్రహచారం తీసుకుంటే 100% భాగంలో 50% ఉత్తమ ఫలితాలున్నాయి, 50 మధ్యమ ఫలితాలున్నాయి. ఇది మేషరాశి యొక్క వారి అంటే 50-50గా ఉన్నాయి. 50-50గా ఉన్నాయి. అలాగే మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు కానివ్వండి, లేకపోతే బిజినెస్ మెన్స్ కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, వారికి ఏ విధంగా ఉండనుంది? కాస్త మనకు ఏలినాడు శని ప్రభావం చేత కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కోవడము, అతి కష్టం భారం మీద, సులభమైన పని కూడా అతి కష్టం మీద బయటపడడం జరుగుతుంది. కాబట్టి వీరు దైవ చింతనలో ఉంటూ వీరిపైన వీరు నమ్మకాన్ని ఉంచుకుంటూ గురువును కాస్త గట్టిగా పూజ చేస్తూ మరి చెప్పేటువంటి, ముఖ్యంగా మేషరాశి వారు ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినడం కానీ గురువుల మాట వింటే వీరు ఈ 7.5 నుండి ఈ 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మొదటి భాగం అంతా కూడా కోపతాపాలు, క్రోధంతో ఉంటారు కనుక అవి తగ్గించుకుంటూ ఆ భగవతానుగ్రహం ఉంటూ మాతృపితృవాక్యం వింటే మాత్రం వీరు విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ యొక్క 30 నుంచి మారుతుంది కనుక ఈ యొక్క శనిని బాగా ఆరాధన చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి.